అర్జున్, పవన్, రాజా, జ్యోతి నలుగురు స్నేహితులు కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతూ ఉన్నారు. వాళ్ల గ్రాడ్యుయేషన్ పూర్తి అవ్వాలి అంటే ప్రాజెక్ట్ చేయడం తప్పనిసరి. దాంతో అందరికంటే డిఫరెంట్గా ప్రాజెక్ట్ చేయాలని అనుకుంటారు. కాలేజ్ బయట కూర్చొని దాని గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. అరే, మనం చేసే ప్రాజెక్ట్ ఎలా ఉండాలంటే చూసిన వాళ్ళకి దిమ్మ తిరిగిపోవాలి. ఇంకా మన లెక్చరర్స్ అయితే వీళ్ళేనా ఈ ప్రాజెక్ట్ చేసిందని మాట పడిపోవాలి. అరే, నీకు 8 బ్యాక్లాగ్స్ ఉన్నాయి. ముందవి క్లియర్ చేసావనుకో వాళ్ల నోరు ఆటోమేటిక్గా పడిపోతుందిలే. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేసినట్టు వీడికి బ్యాక్లాగ్స్ మాఫీ చేసే తప్ప నీ గ్రాడ్యుయేషన్ అవ్వదులేరా. అరే, సోదాపి ప్రాజెక్ట్ పని చూడండిరా బాబు. మీకు నేనే దొరికానా ఆడుకోవడానికి? వరే అర్జున్, నువ్వాగు. రాజాగాడు చెప్పింది నిజమే. మనం మంచి ప్రాజెక్ట్ చేయాలి. అమీర్పేట్లను, ఎస్ఆర్ నగర్లను కొనుక్కొచ్చి పడేయడం కాదు. అది అలా అడుగురా. అరే, అది కాదు, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, చెప్తారండి. హా, చెప్పు. మనం నలుగురం ఉన్నాం. ఒక్కొక్కరు ప్రాజెక్ట్కి అని చెప్పి తలా 20,000 తీసుకుందాం. 10,000తో ప్రాజెక్ట్ మమా అనిపించి మిగతా 70,000 పెట్టి గోవా ట్రిప్కి వెళ్దాం. ఏమంటారు? ఛీ, థు థు థు. నీకంటే నేనే బెటర్ ఐడియా ఇస్తాను ప్రాజెక్ట్కి. నువ్వు ఇంకా నోరు మూస్తే బెటర్. పోరా, దీనికంటే మంచి ప్లాన్ లేదు అని చివరికి మీరే ఒప్పుకుంటారు. ఎహే, ఆపండి మీ వెదవగోల. నా దగ్గర ఒక ఐడియా ఉంది. దాని గురించి నేను ఎప్పటి నుండో స్టడీ చేస్తున్నాను. రేపు మా ఇంటికి రండి ఒకసారి. మీ అందరికీ దాని గురించి చెప్తాను. అందరూ జ్యోతి చెప్పిన దానికి సరే అని ఎవరింటికి వాళ్లు వెళ్ళిపోతారు. జ్యోతి దేని గురించి చెప్తుందా అని మిగతా ముగ్గురు ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే జ్యోతి వాళ్లందరిలోనూ తెలివైనది. చిన్నప్పటి నుండి తన దగ్గర ఉన్న వాటితో వివిధ రకాలైన ప్రయోగాలు చేస్తూ ఉండేది. అందుకే జ్యోతి ప్రాజెక్ట్ లీడ్ తీసుకుంటాను అంటే ఎవరూ కాదు అనలేదు. పైగా తను ఎలాంటి ప్రాజెక్టు గురించి చెప్తుందా అని ఆసక్తిగా ఉన్నారు. జ్యోతి ఇంటికి వెళ్లిన తర్వాత వాళ్ల నాన్న కారు పెట్టుకునే గ్యారేజ్ ఓపెన్ చేసి అక్కడ ఉన్న కార్లను చూస్తూ ఉంటుంది. అంతేకాకుండా మూలన పడి ఉన్న కొన్ని పార్ట్లు, ఏవేవో చెడిపోయిన మిషన్లు ఉంటాయి అక్కడ. జ్యోతి ఒకసారి వాటిని చూసుకొని ఆ తర్వాత ఇంట్లోకి వెళుతుంది. తర్వాత రోజు ఉదయం అర్జున్, రాజా, పవన్ ముగ్గురూ కలిసి జ్యోతి దగ్గరకు వస్తారు. అప్పటికే జ్యోతి గ్యారేజ్లో ఉంటుంది. ఏంటి జ్యోతి, కార్ రిపేర్ చేస్తున్నావా? నా మాట విని ఈ షెడ్లో ఉన్న స్క్రాప్ అంతా అమ్మేశావు అనుకో, గోవాకి కాకపోయినా గోకర్ణ ట్రిప్కైనా డబ్బులు వస్తాయి. ఏమంటావు? అర్జున్, తెల్లారి లెగిస్తే ఏదో ఒకటి అమ్మకుండా బ్రతకలేవరా నువ్వు? ఇలాగే చేస్తూ ఉన్నావనుకో, చివరికి మీ అమ్మ నీకోసం తన 2 గాజులు కూడా అమ్ముకోవాల్సి వస్తుంది. ఆ ఛాన్స్ నేనెందుకిస్తాను? అంతకుముందే అమ్మేస్తాలే. అరే, మనం వచ్చిన పనేంటి? నీ గోలేంటి? జ్యోతి, నువ్వు ఆ ప్రాజెక్ట్ గురించి ఏదో మొదలు పెట్టవే బాబు. లేకపోతే వీడు నన్ను ఆత్మలాగా అర్ధరాత్రి కూడా పీకు తినేలా ఉన్నాడు. సరే రండి. అయితే నేను చెప్పే ప్రాజెక్ట్ గురించి విన్నాక మీరు నవ్వకూడదు. ఇది నేను ఇప్పుడు అనుకున్న ప్రాజెక్ట్ కాదు. కొన్ని సంవత్సరాల నుండి నా మైండ్లోనే ఉంది. అయితే ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుంది అని కూడా నేను చెప్పలేను. సక్సెస్ అవుతుందో లేదో తెలియనప్పుడు ఎందుకే మరి చెయ్యడం? ఇప్పటికైనా ఆలస్యం అవ్వలేదు. మొన్న చెప్పిన ప్లానే బెటరు. మళ్ళీ ఇంకోసారి ఆలోచించండి. అరే అర్జున్, నేను మాత్రం నీకింకొకసారి చెప్పను, నిన్ను నోరు మూసుకో అని. సరే. నేను ఒక టైం మిషన్ తయారు చేయాలి అని అనుకుంటున్నాను. మీరు ఇది విన్నాక నాకు కొంచెం తిక్కా అనుకోవచ్చు, కానీ పర్లేదు. గత 5 సంవత్సరాలుగా దీనిమీద వర్క్ చేస్తూనే ఉన్నాను నేను. అలా జ్యోతి వాళ్ళని తీసుకుని వెళ్లి ఒక మెషిన్ని చూపిస్తుంది. వాళ్ళు దానిని చూస్తూ ఉంటారు. జ్యోతి, చిన్నప్పటి నుండి నువ్వు మాకు బాగా తెలుసు కాబట్టి మేము సరే అంటాం. కానీ కాలేజీలో లెక్చరర్ అలా కాదు కదా. ఈ ప్రాజెక్ట్ చేస్తామంటే ఒప్పుకోరు. పైగా నువ్వు 5 సంవత్సరాల నుండి దీని గురించి స్టడీ చేస్తున్నాను అంటున్నావు. 5 సంవత్సరాలలో అవ్వనిది ఈ 6 నెలల్లో ఎలా అవుతుంది?
నేను మాట్లాడితే తిడతారు అని నేను అడగడం లేదు కానీ నాది కూడా సేమ్ డౌట్. సరే, ఒకసారి వెళ్ళి మనం లెక్చరర్స్ని అడుగుదాం. ఏమంటారో చూద్దాం. దాంతో అందరూ కలిసి కాలేజ్కి వెళ్తారు. అక్కడ వాళ్ళు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ దగ్గరకు వెళ్లి ఆయనను కలుస్తారు. సార్, మేము ప్రాజెక్టు చేయాలి కదా. మా దగ్గర ఒక ఐడియా ఉంది. మీకు చెప్దామని వచ్చాం. మీరు ఓకే అంటే మేము మొదలు పెడతాం. మీ దగ్గర ఉన్న ఐడియాలు తీసుకెళ్ళి ఆ మూల ఉన్న చెత్త బుట్టలో పడేయండి. నేను పిహెచ్డి చేస్తున్నాను. నాకు కావాల్సిన వరకు మీరు చేసి పెట్టారే అనుకోండి, మీరు ప్రాజెక్టు చేసే పని లేకుండా నేను చూసుకుంటాను. అది కాదు సార్, మేము ఒక టైం మిషన్ తయారు చేయాలి అనుకుంటున్నాం. ఏంటి, టైం మిషనా? మతి ఉండే మాట్లాడుతున్నారా? ఇదేమైనా సైన్స్ ఫిక్షన్ సినిమా అనుకుంటున్నారా? అది కాదు సార్, మేము ఎప్పటి నుండో ఈ ప్రాజెక్ట్ చేయాలని అనుకుంటున్నాం. మీరు కొంచెం సపోర్ట్ చేస్తే మేము కూడా ఇంకా బాగా చేయగలం. కానీ మీరే ఇలా వద్దు అంటే ఎలా సార్? ఏంటి, మీ ప్రాజెక్టుకి నేను సపోర్ట్ చేయాలా? ఈ ప్రాజెక్టు పట్టుకొని హెచ్ఓడి దగ్గరికే వెళ్ళాననుకో, నన్ను పిచ్చివాళ్ళ లిస్టులో వేస్తాడాయన. అది కాదు సార్, ప్లీజ్ మా మాట ఒకసారి వినండి. నేనేమీ వినను. మీకు ఉన్నది 2 ఆప్షన్స్ మాత్రమే. ఒకటి, నేను చెప్పినట్టు నా రీసెర్చ్ చేసి ఇవ్వడం, లేదా ఈ టైం మిషన్ ఆలోచన తుంగలో తొక్కి వేరే ఏదైనా ప్రాజెక్ట్ చేసుకోండి. ఆ ప్రాజెక్ట్ చేసి నాకు చూపించండి. ఇలాంటి బుర్ర తక్కువ ఐడియాలతో మళ్ళీ వస్తే మాత్రం మీ బ్యాచ్ అంతా ఫెయిల్ అవుతారు. మీ ఇష్టమిక. అలా ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ వాళ్ళ మీద అరచి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. జ్యోతి కూడా కోపంగా అక్కడి నుండి బయటకు వచ్చేస్తుంది. ఆమె వెనకే మిగతా ముగ్గురు కూడా వస్తారు. బుర్ర తక్కువ పనులంట. వీడు కాలేజ్లో ఉన్నప్పుడు కాపీ కొట్టి పాస్ అయి ఉంటాడు. అందుకే వాడి రీసెర్చ్కి హెల్ప్ చేయమంటున్నాడు. అలా జ్యోతి కోపంగా బయలుదేరి ఇంటికి వెళ్తూ ఉంటుంది. మిగతా ఫ్రెండ్స్ ఆమెని ఆగమని పిలుస్తున్నా కూడా ఆగకుండా ఇంటికి వెళ్ళిపోతుంది. దాంతో మిగతా వాళ్ళు కూడా ఆమెతో పాటు వాళ్ళ ఇంటికి వస్తారు. జ్యోతి, నేను చెప్తే నీకు కోపం వస్తుంది కానీ ఈ ప్రాజెక్ట్ గురించి చెప్తే ఎవరు వినరు. మన గ్రాడ్యుయేషన్ పూర్తి అవ్వడానికి ఏదో ఒక తలకమాసిన ప్రాజెక్టు వాళ్ళ ముఖాన కొట్టి మనం తర్వాత ఈ ప్రాజెక్టు చేద్దాం. కాలేజ్ వాళ్ళకి చూపిస్తేనే మనది ప్రాజెక్ట్ అవుతుందా? అబ్బా జ్యోతి, అర్జున్ గాడు కూడా ఇంత పాజిటివ్గా మాట్లాడిన తర్వాత నువ్వు ఒప్పుకొని తీరాలి. పదండి, మనందరం ఎక్కడికైనా వెళ్దాం. కొంచెం రిలీఫ్గా ఉంటుంది అందరికి. సరే పదండి వెళ్దాం. అలా వారు కార్ తీసుకొని లాంగ్ డ్రైవ్కి వెళ్తూ ఉంటారు. సిటీ దాటగానే వాళ్లకి రోడ్డుకి అటూ ఇటూ మొత్తం పచ్చగా పంట పొలాలు కనిపిస్తాయి. అటు నుండి వచ్చే చల్లగాలికి అప్పటి వరకు వాళ్లలో ఉండే చిరాకంతా పోతుంది. అర్జున్ ఒక పక్కగా కారు ఆపుతాడు. అందరూ దిగి సరదాగా పొలాల్లో నడుస్తూ ఉంటారు. అబ్బా, ఈ ప్లేస్ చూడండిరా, ఎంత ప్రశాంతంగా ఉందో. ఇక్కడే ఇల్లు కట్టుకొని ఉండిపోవాలనిపిస్తుందిరా. అవునురా, దాంతోపాటు ఒక 4 బర్రెలను కూడా పెట్టుకోరా. పాలమ్ముకుంటూ పేడెత్తుకుంటూ ఇక్కడే ఉండిపోవచ్చు. అరే రాజా, వాడు సరదాగా అన్నా కూడా నీ బ్యాక్లాగ్స్ క్లియర్ అవ్వకపోతే అదే చెయ్యాలి నువ్వు. చూసుకో మరి. ఇంతలో అక్కడికి ఒక రైతు వస్తాడు. బాబు, పొలానికి ఎరువులు తీసుకుని వస్తున్న ఎడ్లబండి బురదలో కూరుకుపోయింది. మీరు కొంచెం సహాయం చేస్తారా బాబు? అయ్యో, తప్పకుండా చేస్తామండి, పదండి. అలా వాళ్ళు నలుగురూ వెళ్లి ఎరువుల బస్తాలు కిందికి దించి ఆ తర్వాత బండిని బయటకు లాగుతారు. రైతు చాలా సంతోషించి వాళ్ళను పక్కనే ఉన్న తన ఇంటికి భోజనానికి తీసుకుని వెళ్తాడు. ఆ రైతు భార్య చిటికెలో వాళ్ల కోసం వంట చేసి పెడుతుంది. వాళ్ళు చక్కగా భోంచేసి కాసేపు పొలంలో తిరుగుతాం అని అక్కడ చాలా బావుంది అని చెప్పి బయటకు వస్తారు. మళ్ళీ పొలం దగ్గరికి వచ్చి వాళ్ళు ఫోటోలు తీసుకుంటూ ఆడుకుంటూ ఉంటారు. వాళ్లలా ఒకరి మీద ఒకరు జోక్స్ వేసుకుంటూ ఉండగా ఉన్నట్టుండి పెద్ద వర్షం మొదలవుతుంది. దాంతో వారందరూ తడిచిపోతూ ఉంటారు. అయ్యయ్యో, వర్షం బాగా పెద్దది అయ్యేలా ఉంది. పదండి వెళ్ళిపోదాం. మనం కార్ దగ్గరికి వెళ్ళేప్పటికీ బాగా తడిచిపోతాం.
అరేయ్, నేను తడిచినా పర్లేదు. నా ఫోన్ తడిచి ఏదైనా చెడిపోయిందనుకో, మా నాన్న నన్ను పొయ్యి మీద పెట్టి కాలుస్తాడు. పదండి, ఆ చెట్టు కిందికి వెళ్దాం. అక్కడైతే మన మీద వర్షం పడదు. అరే, వర్షంలో చెట్ల కిందకి వెళ్ళకూడదురా బాబూ. నేను వెళ్తున్నా, మీరు వస్తే రండి, లేకపోతే పోండి. నేను ఇంటికి వెళ్ళి మా నాన్నతో దెబ్బలు తినలేను. అలా జ్యోతి మాటలు పట్టించుకోకుండా రాజా చెట్టు కిందకి వెళ్తాడు. అతని కోసం తప్పక మిగతా ముగ్గురు కూడా చెట్టు కిందకి వెళ్తారు. జ్యోతి మాత్రం చాలా భయంగా ఉంటుంది. జ్యోతి, నీకొక సర్ప్రైజ్. హా, ఇక్కడేం సర్ప్రైజ్ రా? ఇదిగో నీ టైం మెషిన్. ఇప్పుడు చెప్పు, దీన్ని నేను చేద్దాం. ఇది ఇక్కడికి ఎలా వచ్చింది అసలు? ఎవరు తెచ్చారు? నేనే తెచ్చాను. మీ ఇంటి దగ్గర నీకు తెలియకుండా కారులో పెట్టాను. ఇందాక మనం భోజనానికి వెళ్ళినప్పుడు నేను ముందు వచ్చి ఈ చెట్టు కిందకి తీసుకొని వచ్చా. ఒరేయ్, నేను అడుగుతుంది ఎలా తెచ్చావు అని కాదు, ఎందుకు తెచ్చావు అని. నాది నాకిచ్చేయ్, నేను తీసుకుని వెళ్ళిపోతా. అది వర్షంలో తడిస్తే మొత్తం పాడవుతుంది. ఊరికే సరదాగా తెచ్చాను. దారిలో ఏదైనా ఐడియా వస్తే వెంటనే దీనిని ట్రై చేయవచ్చు అని. నీ బొందరా, నీ బొంద. జ్యోతి ఆ మెషిన్ లాక్కుంటూ ఉంటుంది. మిగతా వాళ్ళు కూడా ఆపుతూ ఉంటారు. వాళ్ళలా గొడవ పడుతూ ఉండగా ఒక్కసారిగా ఆ చెట్టు మీద పిడుగు పడుతుంది. ఆ పిడుగు చెట్టు కింద ఉన్న వాళ్ళని, టైం మిషన్ని కూడా తాకుతుంది. ఆ పిడుగు దెబ్బకి ఆ టైం మిషన్ ముక్కలయ్యి చెల్లాచెదురుగా పడిపోతుంది. ఆ నలుగురు స్నేహితులు మాత్రం పిడుగు దెబ్బకి మాయమైపోతారు. పిడుగు శబ్దానికి బయటికి వచ్చి చూస్తాడు రైతు. పొలంలో ఉన్న చెట్టు మంటల్లో కాలిపోతూ ఉంటుంది. దాని కింద మాత్రం ఎవరూ కనిపించరు. అయ్యో పాపం, పిల్లలు ఏమయ్యారు? ఒక్కరు కూడా కనిపించరేంటి? ఏమయ్యా, ఏమైంది? ఇందాక మన ఇంటికి వచ్చిన పిల్లలు కనిపించడం లేదు. పిడుగు దెబ్బకి చనిపోయారేమో. పిచ్చిగా మాట్లాడుకు. ఒకవేళ చనిపోతే వారి శరీరాలు ఉండాలిగా. రైతు వాళ్ళకి ఏమైందో అని కంగారు పడుతూ తల పట్టుకొని కూర్చుంటాడు. పిడుగు వాళ్లతో పాటుగా టైం మిషన్ మీద కూడా పడడంతో టైం మిషన్ పనిచేయడం ప్రారంభిస్తుంది. అదే సమయానికి వాళ్ళందరూ టైం మిషన్ని పట్టుకొని ఉండడంతో వేరే కాలంలోకి వెళ్ళిపోతారు. అడవిలో ఒకచోట వాళ్ళు స్పృహ తప్పి పడిపోయి ఉంటారు. చాలాసేపటి తర్వాత వాళ్ళకి మెలకువ రావడంతో కళ్ళు తెరిచి చూస్తారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఏంటో వారికి అర్థం కాదు. అరే, ఎక్కడున్నాంరా మనం? అరేయ్, అసలేమైందిరా? ఇదేం ప్లేస్? మనం ఇక్కడికెలా వచ్చాం? అందరూ కంగారుగా తలా ఒకవైపు వెతుకుతూ ఉంటారు. వాళ్ళు ఉండవలసిన పొలం దగ్గర నుండి ఇక్కడకు ఎలా వచ్చారో వాళ్ళకి ఎంతకీ అర్థం కాదు. ఇంతలో అటు నుండి ఎవరో ఒక ముసలాయన వెళ్తూ ఉంటాడు. తాతా, తాతా, ఒకసారి ఆగు తాతా. ఎవరు బాబు మీరు? అడవిలోకి ఎందుకు వచ్చారు? ఇక్కడ క్రూరమృగాలుంటాయని తెలియదా? తాతా, ఒక్కసారి ఫోన్ ఇవ్వవా? ఇంటికి ఫోన్ చేసుకొని ఇస్తాం. ఏంటి, పోనా? నేనెక్కడికి పోను. మీరే పోండి ఇక్కడి నుండి. ఫోను కాదు తాత, ఫోను, సెల్ ఫోను. నేను యాడికి పోను. తాత సర్లే, అది వదిలి హైదరాబాద్కి ఎలా వెళ్ళాలో చెప్పు. దగ్గరలో హైవే ఎక్కడ ఉంది? ఏంటి, ఆదరా బాదరాగా వెళ్ళాలా? వెళ్ళండి, నేనేమైనా ఆపుతున్నానా మిమ్మల్ని? రామచంద్ర ప్రభు, మనం ఎక్కడికి వచ్చాంరా? నాకేం అర్థం కావడం లేదు. వాళ్ళు ఏం మాట్లాడినా ఆ తాత తెలియదు అని, అర్థం కాలేదు అని చెప్తూ ఉంటాడు. వాళ్ళకి ఏం చేయాలో ఏమీ అర్థం కాదు. వేరే ఎవరినైనా అడుగుదామంటే అక్కడింకెవ్వరూ కనిపించరు. జ్యోతి ఒక పక్కన నిలబడి ఇక్కడకు రాకముందు ఏం చేశామని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళు టైం మిషన్ కోసం కొట్టుకుంటూ ఉండగా పిడుగుపడడం, తర్వాత ఇక్కడ మెలకువ రావడం ఆమెకి గుర్తు వస్తుంది. అప్పుడు జ్యోతికి అనుమానం కలుగుతుంది. తాతతో మాట్లాడుతున్న తన స్నేహితులను ఆపి జ్యోతి ఆ తాతను ఇలా అడుగుతుంది. తాతా, ఈ ఊరి పేరేంటి? మల్లయ్య గుడెం తల్లి.
తాతా, దగ్గరలో రహదారి కానీ కాలిబాట కానీ ఏమైనా ఉన్నాయా? ఇదిగో ఇట్టా సరిగా ముందుకు పోయారనుకోండి, అక్కడ ఒక కాలిబాట వస్తుంది. ఆ బాట పట్టుకొని 4 పర్లాంగుల దూరం నడిస్తే భీమయ్యపాలెం చేరుకోవచ్చు. థ్యాంక్స్ తాతా. ఏంటి, నన్ను తంతావా? అయ్యయ్యో, క్షమించండి. మీకు ధన్యవాదాలు అంటున్నాను. జ్యోతి తన ఫ్రెండ్స్ ముగ్గురిని తనతో పాటు రమ్మని చెప్తుంది. వాళ్ళు జ్యోతి వెనకే నడుస్తూ ఉంటారు. జ్యోతి, మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఆ తాత చెప్పింది నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. నాకు 2 డౌట్స్ ఉన్నాయిరా. ముందు మనం ఏదో ఒక ఊరు చేరుకుంటే ఒక క్లారిటీ వస్తుంది. ఏం డౌట్స్ ఉన్నాయి? నేనే క్లారిటీ ఇస్తాన్రా. అది నువ్వు చేసేవి కావులే. నోరు మూసుకొని పద. అసలు నీ డౌట్స్ ఏంటి? మనం ఇక్కడికి రాకముందు ఆ చెట్టు కింద టైం మిషన్ పట్టుకుని లాక్కుంటూ ఉన్నాం కదా, అప్పుడు పిడుగు పడింది. సాధారణంగా పిడుగు పడితే మనం ఆ శక్తి తట్టుకోలేక చనిపోతాం. కానీ మనకి అలా కాలేదు అంటే ఆ పిడుగు మనల్ని తాకేలోగా మనం టైం మిషన్ ద్వారా వేరే ప్రదేశానికి వచ్చామని అనిపిస్తుంది. అందుకే మనం ఏం మాట్లాడినా ఆ తాతకి అర్థం కాలేదు. కాదు జ్యోతి, మనం వేరే ప్రదేశానికి వచ్చామా, వేరే కాలానికి వచ్చామా? నాకు కూడా అదే డౌట్. అందుకే ఏదైనా ఊరికి వెళ్తే అక్కడ వాళ్ళు ఎలా ఉన్నారో చూస్తే తెలుస్తుంది కదా. జ్యోతి మాటలు విన్నాక అందరూ ఆలోచనలో పడిపోతారు. నిజంగా వేరే కాలంలోకి వచ్చామా, ఇంట్లో వాళ్ళు మనల్ని వెతుక్కుంటారు అని కంగారు పడతారు. అలా నడుస్తూ నడుస్తూ వాళ్ళు ఒక ఊరికి చేరుకుంటారు. అక్కడ ఎడ్లబండి మీద మనుషులు వెళ్తూ ఉంటారు. ఒక్క బైక్ కానీ కారు కానీ కనీసం సైకిల్ కూడా కనిపించదు. వీళ్ళు ఊరిలో నడుస్తూ ఉంటే ఎదురైన వాళ్ళందరూ ఈ నలుగురిని వింతగా చూస్తూ ఉంటారు. ఆడవాళ్లైతే వీళ్ళని చూసి భయపడి లోపలికి వెళ్లి తలుపులు వేసుకుంటారు. అరే, మనం ఖచ్చితంగా వేరే ఏదో కాలానికి వచ్చేసాంరా. మనం తిరిగి వెళ్ళడం ఎలా? మా అమ్మకు నేను ఒక్కడనే మంచి కొడుకుని. సాయంత్రానికి ఇంటికి వెళ్ళకపోతే తాట తీస్తుంది. ఆపరా బాబు నీ గోల. ఎలా వెళ్లాలో మాకేమైనా తెలుసా? నీకెంత తెలుసో మాకు కూడా అంతే తెలుసు. వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉండగా ఎదురుగా ఎవరో గుర్రపు బండి వేసుకుని చాలా వేగంగా వస్తూ ఉంటారు. అదే సమయంలో ఒక చిన్న పాప ఆ రహదారి మధ్యలో ఆడుకుంటూ ఉంటుంది. ఆ గుర్రపు బండి నడిపే వ్యక్తి ఆ పాపను చూసుకోకుండా చాలా వేగంగా వస్తూనే ఉంటాడు. ఆ పాపను చూసిన పవన్ చాలా వేగంగా పరిగెత్తుతూ వెళ్లి ఆ పాపను పక్కకు లాగుతాడు. పవన్ వెళ్లిన వేగం చూసి అందరూ ఆశ్చర్యపోతారు. పవన్కి కూడా అతను అంత వేగంగా ఎలా వెళ్లాడో అర్థం కాదు. ఆ పాపను పక్కన దింపి వస్తాడు పవన్. అరే పవన్, అంత స్పీడ్గా ఎలా వెళ్ళావురా? మేము కనురెప్ప వేసేలోపు నువ్వు పాపను పక్కకు తీసుకొచ్చావు. నాకే తెలియడం లేదు జ్యోతి. వాళ్ళందరూ ఒక వీధి అరుగు మీద కూర్చొని ఉంటారు. పవన్ అలా ఎలా చేశాడు అని మిగతా ముగ్గురు ఆశ్చర్యపోతూ ఉంటారు. అరే పవన్, మళ్ళీ ఒకసారి పరిగెత్తురా. ఈసారి ఎంత స్పీడ్గా వెళ్తావో చూస్తాం. పవన్ మళ్లీ తన శక్తినంతా కూడదీసుకొని పరిగెడతాడు. కాని అంతకు ముందు వెళ్ళినంత వేగంగా వెళ్లలేక ఆయాసంతో వెనక్కి వచ్చేస్తాడు. అదేంటిరా, ఇందాక అంత స్పీడ్గా వెళ్ళావు, ఇప్పుడు ఆయాసంతో వచ్చావు? అదేరా, నాకు కూడా అర్థం కావడం లేదు. అరే, మీ ప్రయోగాలు తర్వాత. నాకు చాలా ఆకలి వేస్తుందిరా. నడిచి నడిచి కాళ్ళు లాగేస్తున్నాయి. అవునరా, నాకు కూడా ఆకలేస్తుంది. రే, ఇక్కడ జామ చెట్టు ఉంది. ఈ కాయలు కోసుకొని తిందాం రండి. అంతకు మించి ఏం చేయాలో నాకు తెలియడం లేదు. అలా వారందరూ జామపళ్ళు కోసుకొని తిని అక్కడే విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. ఉన్నట్టుండి అర్జున్ ఏదో ఐడియా వచ్చినట్టు పైకి లేచి కూర్చుంటాడు. కాదురా, మనం నిజంగా టైం మెషిన్ ద్వారా ఇక్కడికి వచ్చి ఉంటే మళ్ళీ అదే టైం మెషిన్ ద్వారా మనకి కావాల్సిన కాలానికి వెళ్ళిపోవచ్చు కదా. అంటే మనం ఆ టైం మెషిన్ ఎక్కడ ఉందో కనపడితే చాలు, దాంతో మనం మన కాలానికి వెళ్ళిపోదాం. అవునరా, మనకు ఆ టైం మిషన్ దొరికితే ఎలాగోలా మన ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఒకవేళ టైం మిషన్ ఉండి ఉంటే అది మనం పడి ఉన్న అడవిలోనే ఉండవచ్చు. అక్కడికి వెళ్ళి వెతుకుదాం పదండి. ఏంటి, మళ్ళీ అంత దూరం నడిచి వెళ్ళాలా? నాకోపిక లేదు. కావాలంటే రాత్రికి ఇక్కడే పడుకొని పొద్దున్నే లేచి వెళ్దాం.
వాడు చెప్పింది కూడా నిజమే. రాత్రికి అడవిలోకి వెళ్ళడం అంత మంచిది కాదు. అప్పటికే ఆ ఊరి వాళ్ళు వీళ్ళ నలుగురి గురించి రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. వీరి గురించి ఊర్లో అందరికీ తెలిసిపోతుంది. కొంతమందికి వీళ్లను చూస్తే అనుమానం వచ్చి భటులకు సమాచారం ఇస్తారు. ఆ నలుగురు ఎంత బ్రతిమాలినా ఎంత చెప్పినా వినకుండా భటులు వాళ్ళని తీసుకుని వెళ్లి కారాగారంలో బంధిస్తారు. అసలు మమ్మల్ని ఎందుకు లోపల పెట్టారు? అమాయకుల్ని హింసించడమే మీ రాజు చేసే పనా? అలాంటి మూర్ఖపు రాజు ఉన్న ఈ రాజ్యంలో ప్రజలకు మా నుండి కాదు, ఆ రాజు నుండే రక్షణ కావాలి. మా రాజుగారి గురించి తప్పుగా మాట్లాడితే మీ అందరికీ ఇదే ఆఖరి రోజు అవుతుంది. మీ రాజు పిరికివాడు కాబట్టే మమ్మల్ని ఇలా బంధించారు. మీ రాజు ధైర్యవంతుడే అయితే ఆయన్ని ఇక్కడికి రమ్మని చెప్పండి, లేదా మమ్మల్ని మీ రాజు దగ్గరికి తీసుకొని వెళ్ళండి. రాజా అంటున్న మాటలు విని భటులు ఆ నలుగురిని కారాగారంలో నుండి బయటకు తీసుకొచ్చి మహారాజు దగ్గరకు తీసుకువెళ్లి విషయమంతా వివరిస్తారు. మహారాజు ఆ నలుగురి వేషధారణ చూసి ఆలోచిస్తూ ఉంటారు. మహారాజా, నన్ను క్షమించండి. మిమ్మల్ని కలుసుకోవడానికి వేరే మార్గం ఏమీ లేక తప్పనిసరి పరిస్థితుల్లో మిమ్మల్ని దూషించాల్సి వచ్చింది. మీతో 2 నిమిషాలు ఏకాంతంగా మాట్లాడాలి. దయచేసి అనుమతి ఇవ్వండి. దాంతో మహారాజు రాజాను పక్క గదిలోకి తీసుకువెళ్లి ఏకాంతంగా మాట్లాడతాడు. అక్కడ రాజా మహారాజుగారికి ఏదో చెప్తాడు. మహారాజు వెంటనే కొంతమంది భటులను పిలిచి హడావిడిగా ఎక్కడికో పంపిస్తాడు. ఆ తర్వాత మహారాజు మరో 2 భటులను పిలిచి ముందు ఈ నలుగురికి భోజనం ఏర్పాట్లు చేయమని, అలాగే వారు ఏమడిగినా కాదు అనవద్దు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. భటులు వారిని చాలా గౌరవంతో భోజనశాలకు తీసుకుని వెళ్తారు. అరే రాజా, మహారాజు గారితో ఏం చెప్పావురా? పిలిచి మరీ భోజనం పెడుతున్నారు. అదేంటిరా, మనల్ని భటులు పట్టుకొని వస్తున్నప్పుడు దారిలో ఒక చోట గొడవ జరుగుతుంది కదా. హా, జరిగింది. అయితే అప్పుడు వాళ్ళు మనల్ని వారి బండికి కట్టేసి గొడవ ఆపడానికి వెళ్ళారు కదా. ఒరే, కథా కథా అని సాగతీయకురా. త్వరగా చెప్పు, ఏం జరిగింది? అదేరా బాబు, ఆ పక్కనే రాజుగారిని చంపడానికి కొంతమంది ప్లాన్ వేసుకున్నారు. ఈ రాత్రికి రాజుగారిని ఎలా చంపాలని ఒకడు, రాజుగారికి వచ్చే భోజనంలో విషం కలపాలని చెప్తున్నాడు. అదే చెప్పాను రాజుగారికి. అరే, మేం కూడా నీ పక్కనే ఉన్నాం కదా, వాడు చెప్తే మాకు వినపడాలి కదా. అయినా రాజును చంపాలనుకుంటే అలా బయటికి చెప్తారా ఎవరైనా? అదేంట్రా, వినపడకపోవటం ఏంటి? అయిపోయాం. ఈ రాజాగాడు ఏదేదో ఊహించుకుని మహారాజు దగ్గర పిచ్చి పిచ్చిగా వాగాడు. ఇది అంతా అబద్ధమని తెలిస్తే మనల్ని చంపేస్తారు. వాళ్లలా మాట్లాడుకుంటూ ఉండగా మహారాజు స్వయంగా అక్కడికి వస్తారు. సరాసరి రాజా దగ్గరకు వచ్చి నిలబడతారు. మిగతా వాళ్ళు ముగ్గురు భయం భయంగా చూస్తూ మహారాజు ఏం చేస్తారో అని అనుకుంటూ ఉంటారు. సమయానికి వచ్చి నా ప్రాణాలు కాపాడారు. మీరు నాకు ఆప్తులతో సమానం. మీరు చెప్పడం వల్లనే ఆ వేగులను పట్టుకున్నాం. మా బంధువుల ద్వారానే నాకు విషం పెట్టి చంపాలి అనుకున్నారు. మీ వలన రాజద్రోహులు దొరికారు. వాళ్ళను శిక్షించి వచ్చి మళ్ళీ మీతో మాట్లాడతాను. అలా మహారాజు వాళ్లతో మాట్లాడి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. జరిగిన దానికి రాజా తప్ప మిగతా ముగ్గురు షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతారు. రాజాతో పాటు ఉన్న ముగ్గురికి వినిపించలేని మాటలు రాజాకి మాత్రమే ఎలా వినిపించాయి? మహారాజు వీళ్ళని స్వేచ్ఛగా వదిలేస్తారా లేదా? టైం మిషన్ వీళ్లకు దొరుకుతుందా? తర్వాత ఏం జరిగింది తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వేచి చూడాల్సిందే.